సో ఏం చేస్తున్నారు, పైనుంచి సామాన్లన్నీ తీస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఒక సర్ప్రైజ్ మెంబర్ రాబోతున్నారు మా ఇంటికి. సో దానికోసం మొత్తం రెడీ చేస్తున్నాము. సర్ప్రైజ్ చూడాలి అంటే మీరు వీడియో మధ్య వరకు ఎండ్ వరకు చూడాలి. అసలు అప్పటి వరకు మీకు సర్ప్రైజ్ అర్థం కాదు. అదనమాట దాని గురించి ప్రిపరేషన్. మీరు కూడా ఉన్నారా సర్ప్రైజ్ నాతో పాటు? ఉన్నారా ఉన్నారా డాడీకి సర్ప్రైజ్ ఇద్దామా? ఇద్దామా సర్ప్రైజ్? సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంద్రాకి సర్ప్రైజ్ అనమాట. ఈ సండే వ్లాగ్లో ఏం జరగబోతుందో ఇంద్రాకి అస్సలు తెలీదు. ఐ డెంట్ టెల్ హిమ్, ఎందుకంటే సర్ప్రైజ్ ఇవ్వాలని. శ్యామ్, అజయ్, నేను, మమ్మీ. సో ఈ సర్ప్రైజ్ కోసం నేను చాలా 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 వెయిట్ చేస్తున్నాను అనమాట. ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైం. సో వచ్చిన తర్వాతే మీకు చూపిస్తా, ఓకేనా? ఎందుకంటే ముందు చూపించేస్తే కిక్ ఉండదు కదా, వచ్చినప్పుడు చూపించాలి. అప్పుడు శ్యామ్ని పిలిపిస్తా వీడియో తీయడానికి. ఎందుకు అంటే నేనే అన్నీ క్యాప్చర్ చేయాలంటే కష్టం కదా. సో అందుకని వి విల్ డూ దాట్, ఓకేనా? సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్మాల్ వ్లాగ్, చిన్న వ్లాగ్, ఎక్కువ మిమ్మల్ని పకాయించను, కానీ ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ వ్లాగ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మ్యాంగోస్ ఎలా రియాక్ట్ అవుతాయి, నేను ఎలా రియాక్ట్ అవుతాను, మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత అసలు ఇంట్లో ఎలా ఉంటుంది, ఈ వ్లాగ్ చూసిన తర్వాత మా ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు. ఓ మై గాడ్, ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. ఆల్రెడీ చూసారా పింక్ పింక్ అయిపోయాను నేను, ఎక్సైట్మెంట్తో బ్లష్ అయిపోతున్నాను అనమాట. సో అందుకని మంచిగా గెస్ట్ని రిసీవ్ చేసుకునేటప్పుడు బాగా రెడీ అవ్వాలి. సో అందుకని గెస్ట్ కోసం ఫుల్ ప్రిపరేషన్స్లో ఉన్నాను నేను. ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి, కాకపోతే మీకు చూపించలేను, అది ప్రాబ్లం. ఒకేసారి చూపిస్తా, ఓకేనా? వీడియో ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఓకే? అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మిస్ అవ్వకండి అస్సలు. కాదు మీరు వెనక్కి వచ్చారా? వస్తే ఒక లెఫ్ట్ దొరుకుతుంది చూడండి, లెఫ్ట్. మా గెస్ట్ వస్తున్నారనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్. వాళ్ళు కొంచెం దారి తప్పారు, అందుకని వాళ్ళకి దారి చెప్తున్నాను. వాళ్ళు వచ్చేసేస్తే అప్పుడు మనం ఏంటి అన్నది చూడొచ్చు, ఓకేనా? పైన అనుకోకుండా అని అన్న వాళ్ళు కూడా వచ్చారా. వాడు అసలు ముందు చూస్తే పారిపోతాడు గెస్ట్ని చూస్తే. సో గెస్ట్ విజయవాడ నుంచి వస్తున్నారండి. ఇక్కడంటే లోకల్ కాదనమాట, అవుట్ ఆఫ్ స్టేట్, ఆంధ్ర నుంచి తెలంగాణ స్టేట్కి వస్తున్నారనమాట మా గెస్ట్. సో వాళ్ళకి దారి సరిగ్గా తెలియట్లేదని చెప్పి అజయ్ని పంపించాము. కెమెరా వెనుక వచ్చేసేసి శ్యామ్ ఉన్నాడు, కెమెరా ముందు నేను ఉన్నాను. మన గెస్ట్ దీంట్లో ఉన్నారు, సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ పండుగ, థ్యాంక్ యూ. ఏది మా గెస్ట్? ఇదే నా గెస్ట్. హాయ్, ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు? హైదరాబాద్కి వచ్చావా? విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చావా? నీ జర్నీ ఎలా జరిగింది? బాగా జరిగిందా? జాగ్రత్తగా వచ్చావా? సో దిస్ ఈజ్ మై న్యూ పెట్ అనమాట. దిస్ ఈజ్ ఎ సినమన్ చీక్ కార్నియర్ అనమాట. కార్నియర్లోనే ఒక బ్రీడ్, మన మ్యాంగో సన్ కార్నియర్ లాగే. సో ఇప్పుడు మా ఆయనకు అస్సలు తెలీదు, ఈ వీడియో చూసేంతవరకు మా ఆయనకు తెలీదు. కోడుందా? కోడిని కూడా రెస్క్యూ చేశారా? చిన్న బేబీ ఇప్పుడు రోడ్డు మీద దొరికితే రెస్క్యూ చేశారు. పెద్దది అయిపోయింది అది, అంటే వేరే వాళ్ళు ఫామ్ హౌస్లోకి అడాప్షన్ తీసుకుంటాను, అందుకే తీసుకొచ్చాను. అవునా? కోడి పిల్లల్ని రెస్క్యూ చేశారంట, అది కూడా పెద్దదైందనమాట. సో ఇంకొక ఫామ్ వాళ్ళకి ఇస్తున్నారనమాట. సో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటే సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ అనే టీషర్ట్ మీద ఉంది. సో యూ కెన్ అడాప్ట్. వాళ్ళు రెస్క్యూ చేస్తారండి, రెస్క్యూ చేసి ఇచ్చేస్తారు. సో హారిక అనే అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా నా మ్యాంగోస్ వీడియో చూసి నాకు పంపించిందనమాట మెసేజ్, మీరు తీసుకుంటారా అని. అరే డెఫినెట్లీ విత్ ప్లెజర్ అని అన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
రిలీజ్ చేస్తున్నాను నా న్యూ బర్డ్. లోపలికి వెళ్ళమను. అమ్ములు ఇందా ఇందా ఇందా. ఓకే ఓకే వచ్చేసింది నా దగ్గరికి. బాగుందా మన ఇల్లు? బాగుందా మన ఇల్లు? కొత్త ఇల్లు. ఏం పేరు పెట్టుకుంటావు నువ్వు? బాగుంది కదా మమ్మీ, క్యూట్గా ఉంది కదా. నీకు ముద్దులు పెట్టే అలవాటు ఉందా? ముద్దులు పెట్టే అలవాటు ఉందా నీకు? నాకు తెలిసి చిన్నది మమ్మీ. నీకు వాయిస్ కూడా ఇంకా అదిగో వాయిస్ చాలా చిన్నది. నాన్న మ్యాంగో దా, మ్యాంగో దా. దీనికి బాగా దూకుడు ఎక్కువ నాన్నోయ్, నీకు బాగా దూకుడు ఎక్కువ నాన్న. నా మ్యాంగో తెలుసా నీకు? మ్యాంగోస్ తెలుసు. ఎవరు నాన్న మ్యాంగో? ఎవరు బిడ్డా? ఎవరు 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 మ్యాంగో? హారిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. ఐఎమ్ సో గ్లాడ్. ఇలాంటివి ఎగ్జాటిక్ బర్డ్స్ వచ్చినా నాకే పంపండి, నేను బాగా చూసుకుంటా. ఇంకొంచెం పెద్దది అవుతుంది మమ్మీ. అమ్మా అమ్మా చాలా ఉంది. మా బిడ్డ చాలా భయపడతాయి నాన్న. నువ్వు భయపెట్టగల వాటిని. సో ఎక్సైటెడ్, భయపడిపోయి. నీ కేజ్ ఉంది కదా, నీకెందుకు పక్కోళ్ళ కేజ్? దా, స్టెప్ అప్ స్టెప్ అప్. గుడ్ జాబ్. అది మమ్మీ సప్షన్ పట్టేసుకుంటుంది. నాతోనే గేమ్సా? ఇప్పుడు నీకు ఫుడ్ పెట్టా, ఫుడ్ తిను, ఓకేనా? తర్వాత మనం ఆడుకుందాం, ఓకే? కొంచెం రిలాక్స్ అవ్వు, బెడ్లో వెళ్ళి పడుకో, గేమ్స్ ఆడుకో. జిమ్ ఉంది మనకి, పొద్దున్న జిమ్ టైం ఉంది, ఓకేనా? ఓకే. మధ్యాహ్నమే వచ్చేసింది మన కొత్త బర్డ్. ప్రస్తుతానికి అది పడుకోలేదులేండి, ఆడుకుంటుంది. నాకు అర్థం కావట్లేదు ఇది ఏ బ్రీడ్ అని. సినమన్ గ్రీన్ చీక్డ్ కార్నియరా లేకపోతే పైనాపిల్ సినమన్ కార్నియరా అన్నది తెలియట్లేదు అనమాట. కొంచెం పెద్దదైతే కానీ మనకి తెలీదు, కానీ ఎంత క్యూట్గా ఉంది. ఇట్స్ అ బేబీ. ఇప్పుడు దాన్ని కొంచెం నెమ్మదిగా మనము ట్యూన్ చేసుకోవాలి. దానికి మళ్ళీ మన మ్యాంగోస్ హర్ట్ అవ్వకూడదు, మన మ్యాంగోస్ హర్ట్ అవ్వకుండా ఇచ్చేసుకోవాలి. సో చాలా పని ఉందన్నమాట. సండే రోజు ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు మా ఆయన ఎలా ఉంటారు ఏంటి అన్నది చూడాలి. సో ఇప్పుడు వెళ్ళి అన్నిటినీ ఓపెన్ చేసేద్దాం, ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం, ఓకేనా? అంటే కొంచెం మధ్యాహ్నం కొంచెం రెస్ట్ ఇచ్చా, చాలా దూరపు ప్రయాణం చేసి వచ్చింది కదా అనేసి రెస్ట్ ఇచ్చానమాట. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అన్నది, ఓకే? సో మొత్తానికి లేపేశాను, ఇప్పుడు చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాయో. ఫస్ట్ చేద్దాం. మ్యాంగోస్ అసలు చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాయన్నమాట. ఎవరు ఈ కొత్త ఫ్యామిలీ, ఎవరు ఏంటి? మా మ్యాంగోకి అసలు క్యూరియాసిటీ ఎక్కువ, వెళ్ళిపోతుంది అది, చూసారా? దాని పాటిగా అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. హలో బేబీ, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? వచ్చింది చిన్ని బేబీ అండి ఇది కదా నాన్న. ఎదుకో కొంచెం కామ్ అయింది, ఎందుకంటే వచ్చినప్పుడు దానికి చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉండిందనమాట. నవ్ ఇట్ ఈస్ బెటర్ అండ్ కామ్. మైనా గుండెల్లో నా గూడు కడితివి. అయ్యో ముద్దులు కూడా పెట్టేస్తుంది అప్పుడే. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంద్ర ఉండుంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలుకి ఈరోజు కదండి. ఓకే ఓకే, తెగ ముద్దులు పెట్టేస్తుంది ఇది. బాగానే ఉందండి, క్యూట్గా, కానీ బేబీ. సో ఈరోజు ఈ ఎపిసోడ్ ఇదేనమాట మంది. మన ఇంటికి కొత్త గెస్ట్ వచ్చారని చెప్పాను కదా, సర్ప్రైజ్ వ్లాగ్ ఫర్ ఇంద్ర. సో ఇంద్ర చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అన్నది. అంత జుట్టులోకి వెళ్ళిపోతుందండి మొత్తం. చూడండి ఎక్కడెక్కడికి చూడండి.
సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇప్పుడు దీని గురించి రీసెర్చ్ చేసి దీనికి ఏం ఇష్టం, ఏం ఫుడ్ ఇష్టం అన్నీ చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసేసి చాలా చాలా థ్యాంక్ యూ హారిక నన్ను చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళది వచ్చేసేసి వీళ్ళ ఫౌండేషన్ పేరు అవన్నీ చెప్తానండి మీకు, ఓకేనా? సో దట్ ఏమవుతుంది అని అంటే మీరు కూడా విజయవాడలో ఎవరైనా వెళ్ళి అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అడాప్ట్ చేసుకోండి, ఓకే? ఎందుకునంటే బయట కొనడం కంటే కూడా ఐ థింక్ మనం అడాప్షన్ చేసుకుంటే మంచిది. సో అట్లీస్ట్ వేరే వాటికి మనం ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అందులో అండి ఈ ఎగ్జాటిక్ బర్డ్స్ ఇవన్నీ ఎగ్జాటిక్ బర్డ్స్, మన లోకల్ బర్డ్స్ కావు. సో ఇవి ఏంటంటే మనం వైల్డ్లో వదిలేసినా కూడా ఇవి బతకలేవన్నమాట. వీటికి మనం ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. సో హారిక నాకు ఓకే చెప్పేటప్పుడు కూడా మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతే నాకు పంపించింది బర్డ్. అంటే నేను సపరేట్ రూమ్ వాటిని వదిలేయడం మన మ్యాంగో వీడియో చూసి దెన్ షీ థాట్ అంట, చూసారా నా చెవులో ఉండే దీనికి అవసరమా? సో దెన్ షీ థాట్ అంట ఓకే షీఈ్ ద రైట్ పర్సన్, బాగా చూసుకుంటుంది బర్డ్స్ని అని చెప్పేసి నన్ను చూస్ చేసుకుందంట. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను చూస్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ హారిక. నీకు ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా సరిపోదు అసలుకి. ఎందుకునంటే యూ మేడ్ మీ సో 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 హ్యాపీ. నేను అన్నాను హారికతో నీకు ఎలాంటి ఎగ్జాటిక్ బర్డ్స్ వచ్చినా నిశ్చింతగా నాకు పంపించు, ఐ విల్ అడాప్ట్ అని చెప్పేసి. ఐ లవ్ అడాప్టింగ్ ద బర్డ్స్. బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా. మనం ఇంక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తామంట మనం ఫుల్. అరే అరే నా జుట్టుతో నీకు ఏం పనిరా పికబూ. దీన్ని ఇంకా బాగా ట్రైన్ చేయాలండి, బాగా ట్రైన్ చేయాలి. పాంసే అలలలలల జిందగీ హోటో మిన్ దానా నానా 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 నానా. సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను వాళ్ళ ఫౌండేషన్ పేరు చెప్తానండి అండ్ మీకు స్క్రీన్ మీద కూడా పెడతానమాట. ముందురా మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ అనమాట. వీళ్ళు స్ట్రే డాగ్స్ వీటన్నిటిని నాన్ గవర్నమెంట్ ఎన్జిఓ అనమాట వీళ్ళది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు ఇట్లా వర్క్ చేసేవాళ్ళు. సో హారిక వచ్చేసేసి అక్కడే వర్క్ చేస్తుంది అనమాట. షీఈ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫౌండేషన్. చూడండి ఎంత అల్లరుంది, ఇది బాగా అల్లరుంది. అమ్మో దీంతో నేను ఏగాలి ఇప్పుడు. నువ్వు డాడీ వచ్చేటప్పటికి అల్లె బేబీ అల్లె బేబీ అల్లె బేబీ ఇందా ఇదిగో. అందుకే హాయ్ చెప్పు, హలో. వాళ్ళ పేజ్ కూడా పెడతానండి. ఎందుకునంటే ఇప్పుడు నాకు వీళ్ళు రెస్క్యూ చేశారనమాట ఈ బర్డ్ని. సో అలాగా నన్ను ఎన్నుకున్నట్టు మీకు కూడా కావాలి అని అంటే వాళ్ళ దగ్గర మంచి డాగ్స్, క్యాట్స్, కోడిని కూడా వాళ్ళు మిస్ వీడియోలో చూసారు కదా, కోడిని కూడా వాళ్ళు రెస్క్యూ చేశారనమాట. చిన్న కోడి పిల్ల రోడ్డు మీదకి వచ్చేస్తే రెస్క్యూ చేసి దాన్ని పెద్ద అయ్యేంతకు ఉంచి ఒక ఫామ్ హౌస్కి మంచి లీడ్ దొరికితే వాళ్ళకి నమ్మకం కలిగితేనే ఇచ్చారనమాట. సో నన్ను ఎన్నుకున్నందుకు నేను 100 సార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటా. స్లోలీ దాని కేజ్ని అలవాటు చేసుకుంటుంది. మొత్తం చెకింగ్ చేస్తుంది చూడండి అన్ని పరిసరాలు. అమ్ములు బాగుందా నీ కేజ్? నైస్ నైస్. నీకు బొమ్మలు పెట్టా, అన్నీ పెట్టా. అరే అరే మా మ్యాంగోస్ చాలా జెలస్ ఫీల్ అవుతున్నాయి, కొంచెం సెట్ చేసుకోవాలి. అమ్ములు ఎక్కడా ఎక్కడ నాన్న? ఓలే మమ్ము నా బేబీస్ అమ్ము. ఎప్పుడు మీరే ఫస్ట్ నానా? ఫస్ట్ మీరే. వద్దు కోపం వద్దు, ఫస్ట్ మీరే. ఫస్ట్ మీరే, ఫస్ట్ మీరే. అమ్మకి ఫస్ట్ లేదు నాన్న, ఫస్ట్ అమ్మకి మీరే కన్నా, ఫస్ట్ మీరే. అది పాపం చిన్న బిడ్డ కదా కదా, చిన్న బిడ్డ. అవును లేదు నాన్న, లేదు లేదు, మీరే ఫస్ట్ బిడ్డ, ఫస్ట్ మీరే. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ. ఫీల్ అవుతున్నాయి చూసారా? కాకపోతే కొత్త కదా వాటికి కూడా. సో ఒక పోగ సెట్ అయిపోతుంది అనమాట. పాపం దీనికి దగ్గరికి వెళ్ళాలని కానీ మళ్ళీ భయపడుతుంది కొంచెం. అంటే ఒలేయ్ ఒలేయ్ ఒరేయ్ ఇది చూడరా బుడ్డోడా, బుడ్డోడా
అరే బుడ్డిగాడు అరే ఎన్ని మెలుకలు తిరుగుతున్నావు అరే అరే బాబోయ్ చూసారా ఎలా గీరుకుంటుందో అమేజింగ్ రా నువ్వు యువర్ అమేజింగ్ రా కాలు గోల్డ్ అమ్మ 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 మామూలు ఫ్లెక్సిబిలిటీ లేదు నాన్న నీకు ముక్కు కూడా కొంచెం ఎర్రగా ఉందంటే దీనికి ముక్కు కలర్ మారుతుందో ఏంటో చూడాలండి మనం అందరం పోగా వి ఆల్ విల్ సీ అసలు ఏంటి దాని కలర్స్ ఎలా మారుతాయి ఏంటి అనేది ఇప్పుడు బేబీ కదా ఇప్పుడు సో అది సో ఐ హోప్ యూ లవ్ దిస్ ఎపిసోడ్ నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా చేశాను ఈ ఎపిసోడ్ బికాజ్ ఇంద్రాకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ఎపిసోడ్ అంటే ఇదేనేమో చాలా కష్టపడుతున్నాను సో లెట్ us సీ ఆయన అమేజ్డ్ అవుతారా వాట్ ఈస్ హిస్ రియాక్షన్ అట్లీస్ట్ ఒక వైటీ షార్ట్ అయినా తీసి వీడియో కాల్ షార్ట్ తీసి పంపిస్తా తన రియాక్షన్ ఓకేనా చాలా ఫ్రూట్ లూప్స్ ఇందా ఫ్రూట్ లూప్స్ తినా ఇందా ఈట్ ఇట్ ఫ్రమ్ హియర్ ఇందా తిను గుడ్ జాబ్ ఫ్రూట్ లూప్స్ తింటున్నావు దీనిలోనే మనకి బోల్డ్ అని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి నాన్న మనం ఫ్రూట్ లూప్స్ తినాలి ఇక్కడ చూడు మ్యాంగోస్ తింటున్నాయి చూడు ఇక్కడ మ్యాంగోస్ కూడా ఫ్రూట్ లూప్స్ తింటాయి చూసావా అదిగో మ్యాంగోస్ ఫ్రూట్ లూప్స్ తింటాయి చూసావా అలా తినాలి నువ్వు కూడా సో నెమ్మదిగా ఫ్రూట్ లూప్స్ కూడా అలవాటు చేస్తున్నానండి సో దట్ దానికి అది చిన్నది కదా నెమ్మదిగా అమ్మ మొత్తం పట్టుకుంటుందంట ఓన్లీ బేబీ నువ్వు స్పీడ్ రోయ్ మ్యాంగోని చూపించాను కదండి అది ఎలా పట్టుకుందో చూసి నేర్చుకొని తింటుందన్నమాట తిను సో ఐ హోప్ మా ఆయన ఈ వీడియో చూసి హ్యాపీ అవుతాడని అనుకుంటున్నాను అండ్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుంటుంది అని అనుకుంటున్నాను సరే అయితే ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టాటా బాబాయ్ లాట్స్ ఆఫ్ లవ్ మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి ఇంక దీన్ని కొంచెం అలవాటు చేసుకోవాలమ్మా ఆ తర్వాత వీడియోలో చూపిస్తానే ఓకే బాయ్